హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం చేసేద్దాం టేస్టీగా ఉండే రవ్వ పొంగల్ని. సో దీనికోసం ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పును ఒక కుక్కర్లో నీట్గా వాష్ చేసుకోవాలి. నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత తగినట్టు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఉడకపెట్టుకోవాలి. ఈలోగా మనం కచ్చాపచ్చాగా మిరియాలను దంచి పెట్టుకుందాం. దెన్ దీని తర్వాత చిన్ని అల్లం ముక్కను కూడా తురిమి పెట్టుకుందాం. ఇప్పుడు పెసరపప్పును బాగా ఉడికించుకుందాం. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. దెన్ వీటన్నిటిని మనం దీంట్లో యాడ్ చేయాలి. కచ్చాపచ్చగా దంచిన మిరియాల పొడి, జీరా, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇవన్నీ యాడ్ చేయాలి. దెన్ తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, కొద్దిగా మిరపకాయలు, అలాగే కొంచెం జీడిపప్పు ఆప్షనల్గా వాడుకోవచ్చు. ఇవన్నీ వేసి ఈ పోపును బాగా కలిపెట్టుకోవాలి. దెన్ తర్వాత కొంచెం మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అల్లం మిశ్రమాన్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకును కొంచెం వేయాలి. వీటన్నిటిని మనం ఉడికించుకున్న పప్పులో వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. దెన్ 1 కప్పు రవ్వను మనం తీసి పెట్టుకోవాలి. ఇలా ఈ కొలతతో దీంట్లో వేసి నీట్గా వేస్తూ కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటాయి. ఇలా కలుపుకొని గ్యాస్ మీద కొంచెం ఒక 2-3 minutes అలా కలబెట్టుకుంటూ ఉంటే దెన్ ద పొంగల్ గెట్స్ రెడీ. సో ఇంకా దీన్ని సర్వ్ చేసుకొని తినడమే అన్నమాట. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.